జనవరి 9, 2026న హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదానికి గురైంది. చాలా మంది ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయారు. సిర్మూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు షిమ్లా నుంచి కుప్పి వైపు ప్రయాణిస్తుంది. అయితే రాజ్గ్రా మరియు హరిపూర్దార్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా బస్సు అదుపు తప్పి సుమారు 500 అడుగులు అంటే 150 మీటర్ల లోతుకి పడిపోయింది. అయితే పోలీసుల ప్రకారం మొత్తం 14 మంది చనిపోగా 20 నుంచి 30 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడి స్థానికుల ప్రకారం చిన్న హిల్ రోడ్డు పై టైర్స్ జారడం లేదా రోడ్డు తడిగా ఉండడం వలన డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడం ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. వెంటనే పోలీసులు మరియు అత్యవసర సహాయ బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని బాధితులను రక్షించడం మరియు గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. జిల్లా మరియు రాష్ట్ర అధికారులు రక్తం మరియు వైద్య సహాయం కోసం ఆదేశాలు అందించారు. దీనిపై పీఎం నరేంద్ర మోడీ కూడా కండోలెన్స్ తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన వారి కుటుంబాలకి 2 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు మరియు గాయపడిన వారికి 50,000 నగదు ఇస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు.